మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి అమావాస్య సందర్భంగా ఆదాయ వ్యయాలు అద్భుతంగా ఉన్నాయి. అయినా మరొక వైపు ఏలనాటి శని పొంచి ఉంది మిత్రమా. కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. ఏడాది తర్వాత రవి భగవానుడు మేషరాశిలో సంచారం చేయడం, అక్కడే శుక్రుడు సంచారం చేస్తున్నాడు. కనుక దయచేసి ఆన్లైన్ బెట్టింగ్స్ అని, జూదమని, దూరవాయు జల ప్రయాణాలు అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక సంపాదించకపోయినా ఆనందమే. ఉండబడినటువంటి స్థిర చరాస్తులను భగవంతుడు ఇచ్చటి కాళ్ళు, ముక్కు, నోరు, చేతులను పోగొట్టుకోకుండా స్థిర చరాస్తులను కాపాడుకుని కనీసం మానవ ప్రయత్నం చేయండి. అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. ఏనాడు లేనటువంటి విధంగా వ్యయంలో త్రిగ్రహ సంచార స్థితి, శని భగవానుడితో కూడుకున్నటువంటి కుజుడు శని భగవానుడితో కలిపినట్టు బుధ భగవానుడు అవ్వడం వలన నూతనమైన పెట్టుబడులు పెట్టేటువంటి కాల సమయంలో ఎన్నో జాగ్రత్తల అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ అమావాస్య సందర్భంగా గగనంలో ఉండబడినటువంటి శూన్యాన్ని క్షీరంలో చూడడం, అలాగనే మీకు దగ్గరగా ఉండబడిన కాలభైరవ స్వామివారి యొక్క స్మరణ, కుక్కకు కానీ, కాకికి కానీ, ఆవుకు కానీ ఇది వేసవికాలంలో నీటిని దానం చేస్తే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను, దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం. కనుక ఈ కింద సంప్రదించి తెలుసుకోగలరు.